మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిషులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మే మాసం కన్యా రాశి వాళ్ళకి విశేషంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వీళ్ళ మాసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖచ్చితంగా 2026 సంవత్సరం మే మాసం ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యారాశి. కన్యారాశి వారికి స్వతహాగా మామూలుగా ఏంటంటే కనుక వీరికి ఉన్నటువంటి ఆలోచన కావచ్చు, వీరికి ఏ పని చేసినా కలిసి రాకపోవటం కావచ్చు, కలిసి రావడం కావచ్చు, అలానే వీరు ఎక్కడికైనా ముందుకు వెళ్ళినప్పుడు నలుగురు వెనక ఉండేటువంటి స్వభావం కావచ్చు, అందరికి సహాయం చేసేటువంటి శక్తియుక్తులు కలగటువంటి గుణం కావచ్చు, బుద్ధి కావచ్చు, అన్ని రకాలు కూడా బాగానే ఉంటాయి. వీరికి లోపలేదో పెట్టుకొని బయటకు ఏదో సాధించాలని అయితే ఉండదు. కక్ష సాధింపు చర్యలు అయితే వీరికి అసలు చేత కాదు. అలానే వీరి మీద కక్ష సాధింపు చర్యలు వస్తాయి కానీ వీరు మోసపోతా తప్పితే మోసం చేసే గుణం వీళ్ళకి ఉండదు. ఎవరైనా వీరికి దగ్గర అయ్యారంటే ప్రాణప్రదంగా చూసుకుంటూ ఉంటారు. వీరు ఎవరికైనా దగ్గర అయితే మాత్రం అట్టమార్చాలి అలా అని చూస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళు. కాబట్టి అలాంటి కన్యారాశి వారికి మే మాసం మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. కొంతమేర అంటే ఏప్రిల్ మాసం కన్నా పర్వాలేదు అనుకునే విధంగా అయితే ఉంది. కాకపోతే ఒకటండి, మే మాసంలో కన్యారాశి వారికి ఏప్రిల్ మాసం కన్నా పర్వాలా, కానీ కష్టపడాలి. శని భగవాన్ యొక్క అశుభ దృష్టి, శుక్రుని కూడా అశుభ దృష్టి, నీచంలోకి వెళ్ళినటువంటి శుక్రుడు, కన్యారాశి వారికి నీచంలో ఉంటాడు శుక్రుడు. ఈ నీచంలో ఉన్నటువంటి శుక్రుడు వలన కొంచెం ఇబ్బంది కలిగేలా ఉంటుంది. కాబట్టి అందులోనూ జ్యేష్ఠ మాసం ఆరంభమవుతుంది. 18వ తారీఖు నుంచి 19వ తారీఖు నుంచి జ్యేష్ఠ మాసం కన్యారాశి, అందులోనూ మిశ్రమంగా ఉండేటువంటి ప్రతిఫలాలు ఇవన్నీ కూడా కూడబడుకుంటే చేసింటే ఎంత ఎక్కడేసిన గొంగర అక్కడే అనే విధంగాను, ఎంత పిండికి అంతే రొట్టె అనే విధంగాను, ఎంత కష్టపడ్డా కూడా ఇంతే ప్రతిఫలమా అనే విధంగానే ఉంటుంది. 10 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు అయ్యేది, 20 రూపాయలు సంపాదిస్తే 22 రూపాయలు ఖర్చు అయ్యేది, వడ్డీతో సహా అన్నట్టుగా అనమాట. కాబట్టి వీరి చేతి నుంచి డబ్బులు అనేది ఎవరికి ఇవ్వకూడదు ముందు, కానీ తప్పదు. వీరి చేతిలో ఉన్నాయంటే మాత్రం బెల్లం ఉన్న దగ్గరికి ఈగలు వస్తాయి అన్నట్టుగా బంధుమిత్రులే కాదు, ఎక్కడెక్కడ వాళ్ళు కూడా సహాయం కోసం కన్యారాశి వాళ్ళ దగ్గరికి ఆధ్యాత్మిక వారి దగ్గరికి వచ్చి ఆధ్యన అడుగుతూ ఉంటారు అన్నమాట. కానీ తప్పదు, ఇవ్వాల్సిందే. అలా ఎదుటి వాళ్ళకి సహాయం చేసి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మాత్రం కన్యారాశి వాళ్ళని చెప్పుకోవచ్చు. ఉన్నది మొత్తం ఊడ్చిపెట్టేసి ఇక వీరు ఎతుకుతూ ఉంటారన్నమాట. ఇంకేం చేయాలి సహాయం అన్నట్టుగా లోకల్యాణార్థం కోసం ఉంటారు కదా ఎవరొకరు. వాళ్ళలో కన్యారాశి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. ఎవరికైతే సహాయం చేస్తారో వారు వెన్నండే వెన్నుపొడి పొడుస్తూ ఉంటారు. అయినా సాయం చేయడం మర్చిపోరు, మానుకోరు. వారి యొక్క గుణం అనమాట. ఇక పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కనుక ప్రయత్నం చేయొచ్చు. అన్ఎక్స్పెక్టెడ్గా మ్యారేజ్ ఉంటుంది. శుక్రుడు నీచలో ఉన్నప్పటికీ కూడా మన అబ్బాయి మన అమ్మాయి అనిపించుకోవచ్చు. దక్షిణ వైపు నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం, తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం అయితే ఖచ్చితంగా కుదిరేలా ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఇక సొంతగా ఏదైనా వ్యాపారం పెట్టాలి, పెట్టుబడులు తక్కువ ఉన్నాయి, అప్పు తీసుకొచ్చి రావాలంటే అప్పు లేకుండా ఉన్న పెట్టుబడులు వ్యాపారం పెట్టుకోవచ్చు. బొటిక్ రంగాల్లో బాగుంటుంది. సెల్యూన్ బ్యూటీ పార్లర్లు, కాస్మెటిక్స్, 1 గ్రామ్ గోల్డ్, ఫ్యాన్సీ షాప్స్ ఇలాంటి వాటిలో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. హోటల్ రంగం కూడా చాలా అద్భుతంగానైతే ఉంటుంది. కాకపోతే దక్షిణం కానీ తూర్పు కానీ వాకిలై ఉంటే, సింహద్వారం అయి ఉంటే వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక ఆర్కిటెక్చర్స్ కానీ, బిల్డర్స్గా కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. సినిమా రంగంలో కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, నిర్మాతలుగా అయితే వీళ్ళకి చాలా డిస్ట్రిబ్యూటర్స్గా కానీ ఇలా చాలా మేకింగ్ చేసేటువంటి రూట్లో వీరికి చాలా అద్భుతంగా ఉంటుందంటే ఆ ప్రయత్నం చేయొచ్చు. అలాంటి కన్యారాశి వారికి మే మాసంలో వచ్చేటువంటి ప్రతిఫలాలన్నీ కూడా వారే తినాలి అని కాకుండా అందరికి పంచిపెడతారు. కాబట్టి వారి యొక్క బుద్ధి కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, దానివల్ల ఒక మంచి జరుగుతుంది. ఏంటంటే ఎక్కడైనా అప్పు ఇచ్చి ఉంటే ఆ అప్పు మళ్ళీ తిరిగి రావటం, సరైన సమయానికి రావడం, కొట్లాడకుండా ఉండడం, గొడవలు అయ్యేది, గండాలు ఇవన్నీ కూడా తప్పిపోతాయి. వీరు చేసేటువంటి దానము, ధర్మము, యజ్ఞం ఉంది కదా, యాగాలు లేకపోతే జపాలు, తపాలు ఉంటాయి. దాని ద్వారా మాట ఇవ్వడం, సహాయం చేయడం, ఎదుటి వ్యక్తి సహాయం చేయడం ఇవన్నీ కూడా మంచి గుణాలు. ఈ గుణాలు ఉండడం ద్వారా వారికి గండాలు 2 ఉన్నాయి. ఏది మే మాసంలో ఆ 2 గండాలు కూడా తప్పిపోతాయి. దానికి అంతకన్నా అదృష్టం కావాలి. ఒకటి. రెండోది, ఆ గండాలు వచ్చే సమయం ఏంటంటే 7వ తారీఖు లోపు ఒకటి వస్తుంది. చిన్న గండం అయినప్పటికీ దాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రయాణం చేసేప్పుడు. రెండోది, ఫుడ్ ద్వారా వచ్చేటువంటి గండం ఉంది. 17వ తారీఖు తర్వాత 25వ తారీఖు లోపున వచ్చింది. 3వ వారంలో రావచ్చు. మే 3వ వారంలో కన్యారాశి వారికి గండం ఫుడ్ ద్వారా రావచ్చు.
ఫుడ్ పాయిజన్స్ కానీ ఫుడ్ మోషన్స్ కానీ లేకపోతే ఫుడ్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా అలాంటి ఎక్కడైనా తినడం ద్వారా దానివల్ల బాడీ చెడిపోవడం కానీ ఆరోగ్యం పాడైపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు మొదటి వారంలో, ఫుడ్లో తినేటప్పుడు చివరి 3వ వారంలో జాగ్రత్త వహించుకోవాలి. ఈ 2 గండాలు తప్పిపోయి అంటే వీరు చేసినటువంటి పుణ్యఫలాలే అని చెప్పుకోవచ్చు. ఇక రాజకీయ రంగం, వీరికి పుట్టతంతోనే నాయకుడు అయ్యేటువంటి లక్షణాలు ఉండేటువంటి కన్యారాశి వారికి రాజకీయ రంగం కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం వీరొక్కరికి సొంతం. అతి తక్కువ కాలంలో మంచి అవకాశాలకు వెళ్ళేటువంటిది వీరికి ఉంది. కాబట్టి వీరి సలహాలు రాజులు లాంటి వారే వింటారు, అంత సలహాదారులు వీళ్ళు. కాబట్టి రాజకీయ రంగంలో అడుగుపెట్టడం ద్వారా లోక కళ్యాణార్థం కోసం ఖచ్చితంగా సాధించినట్టే కన్యారాశి వారు. ఏదైనా అవకాశం ఉంది అంటే మాత్రం ఏ చిన్న అవకాశాన్ని కూడా వీరు సద్వినియోగం చేసుకోవాల్సిందే, చేజార్చుకోకూడదు. కాబట్టి ఆ రకమైన ప్రయత్నించాలి. శత్రువుల పరిస్థితి గురుగారు, నరఘోష నరదిష్టి ఎంతవరకు ఈ ప్రభావం ఉంటుందంటారు వీళ్ళ మీద? మంచి చేసేవాడికి ఖచ్చితంగా వెనకాల శత్రువులు లాగేవాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారండి. ఇక్కడ ఈ రాశి ఆ రాశి అనే కాదండి, ఒకరిని పొగిడారు అన్నా, ఒకళ్ళ దగ్గర సహాయం పొందారన్నా, వీరు మంచోడు అంటే కూడా పక్కన వాళ్ళందరూ వ్యసనం కుళ్ళుతో కుతంత్రాలతో కొట్లాట్లు గొడవలు పెట్టుకునేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హిప్నటైజింగ్, బ్లాక్ మ్యాజిక్ అని చేయించేసి చాలా వరకు శత్రు భయం ఉండి ఇలాగ ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దాని ద్వారా ఖచ్చితంగా కన్యారాశి వారికైనా ఎవరికైనా ఇబ్బంది అయితే కలుగుతుంది. నరదిష్టి నరఘోష కూడా ఎక్కువగా ఉంది. కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో పితృదోష కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికి తగ్గటువంటి పరిష్కార మార్గాలు అయితే ఖచ్చితంగా వెతుక్కోవాలి. దానివల్లనే వీరికి ఏదైనా ముందుకు వెళ్ళలేకపోవటం, అనుకున్నది సాధించలేకపోవటం, చికాకులు, కోపాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. వాటన్నిటికీ భిన్నంగా అయితే మాత్రం ఈ మాసంలో పర్వాలేదు అనుకోవచ్చు. ఇక భార్యాభర్తలై ఉండి పిల్లలు పుట్టలేదు అంటే కనుక లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క వ్రతం కానీ కళ్యాణం కానీ శుక్రవారం రోజున చేయించుకుంటే చాలా మంచిది. లేదా తిరుమల దేవస్థానం సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నోము ఉంటుంది. 7 వారాలు నోము నోచుకోవాలి. అది ఏదో నోచుకునే నోము ఈ యొక్క మే మాసం నుంచి మొదలు పెట్టినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా మెరుగుపడుతూ ఉంటాయి. ఇలాగా మనకి భార్యాభర్తలు విడిపోయినారంటే కనుక మనకి ఎన్నో రకాల చెడు క్రియలు, భార్యాభర్తలు విడిపోవడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. 3వ వ్యక్తి రావడం అయితే ముఖ్యమైనటువంటి కారణం. భార్య మీద కన్నేసినటువంటి వేరే వ్యక్తి, భర్త మీద కన్నేసినటువంటి వేరే స్త్రీయా, పరస్త్రీతో ఉంటే కనుక ఖచ్చితంగా వారు బాగుపడడానికి ఉండదు. వీరిద్దరూ అన్యోన్యంగా ఉండడానికి ఉండదు. పిల్లలు జల్లు ఉంటే చెట్టుకోలు గుట్టుకోలు అవుతూ ఉంటారు. కాబట్టి అలాంటి అఫైర్స్ కానీ బయట అక్రమ సంబంధాలు కానీ జోలు వెళ్ళకూడదు. కన్యా రాశి వారు సస్యమేర వేరే స్త్రీ జోలు కానీ వేరే పురుషుడి జోలు కానీ వెళ్ళకూడదు. అది పనికిరానటువంటి విషయం. దానివల్ల దుర్గతి పాలవుతారు, రోడ్డు మీద పడిపోతారు, పొరుగు ప్రఖ్యాత హోదా అన్నీ కూడా మట్టి కొడుపు అవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. ఎవరికి అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు, మాట అనకూడదు, మాట పడకూడదు. దీంతోపాటు ఈ యొక్క మే మాసంలో చూసుకున్నట్టయితే కనుక విదేశీయానం ప్రయత్నం అయితే చేయొచ్చు. విదేశీయానం లేదు, కనీసం జూన్ 20వ తారీఖు వరకు ఆగాలి విదేశీయానం కోసం. ఇంకా అన్ని రకాలుగా కూడా కొంచెం మేర పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ప్రస్తుత కాలం వీళ్ళకి సాఫీగా వెళ్ళిపోతుంది అంటారు? ఈ పరిహారాలు, మనం ఇచ్చేటువంటి మంత్రోచ్చారణ చేసిన వస్తువులు ఇవే కాదండి. వీటితో పాటు అసలు ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం, ప్రతి ఒక్కరు కూడా సమస్య వచ్చిందంటే నా జాతకం బాగాలేదండి, నా టైం బాగాలేదండి. టైము జాతకం ఏం కాదండి, గ్రహాలు ఎప్పుడు కూడా మనిషిని ఏం చేయవు. కానీ మానవ గ్రహం అనేది ఒకటి ఉంటుంది, అది మనమేం చేయించండి చెడు క్రియలు, మన ఎదుగుదలను తట్టుకోలేక చేసిన క్రియలు. భార్యాభర్తలు ఉంటారండి, విడిపోయేటువంటి తత్వం. ఈ రోజుల్లో చూడండి ఎన్ని మర్డర్స్ జరుగుతున్నాయండి, ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి, ఎన్ని కిడ్నాపులు జరుగుతున్నాయి, ఎన్ని అపహారాలు జరుగుతున్నాయి. భార్యాభర్తలు దూరం చేస్తూ ఉన్నారు. పెళ్ళైనా కూడా స్త్రీని వదలట్లేదు, పెళ్ళైన భర్తను వదలట్లేదు, పురుషుడిని వదలట్లేదు, పిల్లల్ని వదలట్లేదు. చంటి పిల్లల్ని తీసుకపోయి కిడ్నాప్ చేసి అమ్ముతున్నటువంటి పరిస్థితి మన వ్యవస్థలో కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాను. బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, ధూమావతి, రూపావతి, ఎన్నో రకాలైనటువంటి క్రియలు ఉన్నాయండి. ప్రతి ఒక్క దరిద్రుడు ఇలాంటి ఒకటి నేర్చుకొని ప్రజల్ని అప్రమత్తంగా ఉండాల్సింది పోయేసి భయభ్రాంతులు చేసే వ్యవస్థ ఏర్పడుతోంది. తాలిబాన్స్ కన్నా కూడా ఘోరంగా ఉన్నారు, ఉగ్రవాదులకు చర్య కన్నా కూడా ఘోరంగా ఉంది. మనం వాడే డ్రగ్స్ కన్నా, మనం అంటే నేను కాదండి, మామూలుగా వాడే డ్రగ్స్ కన్నా ప్రమాదకరంగా చాప కింద నీరులాగా ఇది వాకుతూ ఉంది. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, కో ఎడ్యుకేషన్ ఉన్నవారు, కో లివింగ్స్లో ఉండేవారు అప్రమత్తంగా ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ జాతకాలు చెప్పు, జాతకంలో ఉండవు, ఇవన్నీ కూడా మనమే గ్రహించుకోవాలి. లేదు అంటే మాత్రం 3వ వ్యక్తి చొరపడేసి వారికి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి మనకున్న వీక్నెస్ పాయింట్ గమనించి వారందరి వల్ల కూడా
ఖచ్చితంగా మనం ఇబ్బంది పడే యోచన ఉంది. ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. అలా ఏమైనా ఉంది, మీకు సిమ్టమ్స్ ఉన్నాయంటే కనుక నిద్ర పట్టకపోవటం, ఆందోళన, చికాకు, చిరాకు, సన్నబడిపోవటం, నల్లబడిపోవటం, ఇలాంటివి ఏమైనా మీకు అనిపిస్తున్నాయి అంటే కనుక ఒంటరిగా ఉండటం, స్ట్రెస్ అవ్వటం, ఒకళ్ళే కావాలి నాకు, వారే కావాలని చెప్పి తల్లిదండ్రులని, అన్నదమ్ముల్ని అందరిని వదిలివేసుకోవటం, ఇలాంటివన్నీ జాతకాల్లో ఉండవండి, చెప్పరు ఎవరును. ఇలాంటి మీకు ఏమైనా అనిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఆర్థికంగా ఎదగలేరు, జాబ్ పరంగా ముందుకెళ్ళలేరు, ఇలాంటి ఏదైనా సమస్య ఉందంటే కనుక ఖచ్చితంగా సంప్రదించాలి. ముందు పెట్టేది ఉంటుందండి. ఒక ముందు పెడితే కనుక మనకి ఏ పని చేసినా ముందుకెళ్ళలేరు. ఎంత సంపాదన ఉన్నా నష్టపోతూ ఉంటారు, డబ్బు రాదు, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కూడా గ్రహించుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి ఉన్న సమస్యకి పరిష్కార మార్గం చూపించేలాగైతే మాత్రం ప్రయత్నం అయితే చాలు. పరిహారాల కన్నా కూడా ముందు వీరికి ముఖ్యంగా ఏంటంటే ఎన్నో రకాల సమస్యలు ఉంటాయండి. అన్ని సమస్యలు మనకి జాతకాల్లో తెలియవు. ఆ సమస్యలు ఎన్నున్నా కూడా ఆ సమస్య చెప్పగలిగితే ఆ సమస్యకు దగ్గర పరిష్కార మార్గాలు ఉంటాయి. మన దగ్గర మంత్రోచ్చారణ చేసినటువంటివి ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి ఈ యొక్క యంత్రం ఉంటుంది. దీంట్లో 11-12 రకాల యంత్రాలు, దశ యంత్రం ఉందన్నమాట. ఇందులో ఇక దశ యంత్రమే కదా, గౌరీ శంకర యంత్రం కూడా ఉందన్నమాట. ఇందులో ఈ యొక్క యంత్రాలు 12-13 యంత్రాలు. లక్ష్మీ యంత్రం ఉంది, లక్ష్మీ కుబేర యంత్రం ఉంది, గాయత్రి యంత్రం ఉంది, కాలసర్పదోషానికి యంత్రం ఉంది, కుబేర యంత్రం ఉంది, వాస్తు యంత్రం ఉంది. అన్ని రకాల యంత్రాలు ఇందులో ఉన్నాయి. ఈ యొక్క యంత్రాలు ఉన్నటువంటి ప్రతిమ ఏదైతే ఉందో, ఈ యొక్క ప్రేమ మన ప్రేక్షకుల కోసం పూర్తి ఉచితంగా అయితే ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే సంప్రదించాలి. మన వద్ద నుంచి వారి చెంత వరకు చేరేటువంటి దారి ఖర్చులు రుజువు మాత్రమే తీసుకొని ఇది పూర్తి ఉచితంగా ఇస్తున్నాను. ఈ యొక్క యంత్రం ఇంట్లో ఉందంటే కనుక అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఎవరికైనా ఈ ఇంట్లో యంత్రం రావాలంటే అదృష్టం ఉండాలి. ఎవరికంటే సంప్రదించవచ్చు. దీంతోపాటు కన్యారాశి వారికి అయితే ఈ యొక్క ఉంగరం నరదిష్టి, నరఘోష, శత్రుభయం, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, ఎన్నో రకాల సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉంటారు. ఎదుటివారి సహాయం చేయాలని ఉంటారు. వారికి ఒక ఉంగరం నరదిష్టి, నరఘోష దగ్గర రాదు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే డబ్బులు వస్తాయి, వనరులు దొరుకుతాయి, అన్ని రకాలు బాగుంటాయి, పేరు ప్రఖ్యాతి వస్తుంది. ఈ ఒక ఉంగరం ధరించుకోవాలి చూపుడు వేలికి. ఈ యొక్క ఉంగరమే కాకుండా కడియం, ఇందులో ఏదైనా తీసుకోవచ్చు. ఈ కడియం పైన మంత్రోచ్చారణ చేసి ఉంటుంది. దాంతోపాటు పూజించి ఉంటుంది. ఈ కడియం రాగి, ప్యూర్ రాగి. ఈ యొక్క కడియం ధరించుకున్నా కూడా కన్యారాశి వారి సైజు తిప్పితే కడియం చేస్తా. ఈ యొక్క కడియం ధరిస్తే కూడా మన దగ్గరికి చెడు దృష్టి, మన మీద చెడు వ్యసనం, మనల్ని నాశనం చేయాలని ఒక సుబుద్ధి ఎదుటి వారికి ఉన్నదా మొత్తం పటాపంచలైపోద్ది చిటికలో. కాబట్టి ఈ కడియం కూడా కన్యారాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. దీంతోపాటు దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఈ దేవుని అనుగ్రహము కన్యారాశి వారికి ఏంటంటే దక్షిణామూర్తికి కానీ కుక్కలకు కానీ, దక్షిణామూర్తి దగ్గర ఉంటే అభిషేకం చేసుకోవాలి. లేదంటే ప్రతినిత్యం కూడా కుక్కలకు 2 గోధుమ రొట్టెలు తీసుకొని కుక్కకి వేసేయాలి. దీంతోపాటు గ్రీన్ కలర్ నిమ్మకాయ, పట్టిక, తెల్లవాలు, నల్లవాలు చిటికలు తీసుకొని సాయం సంధ్య వేళ తల చుట్టూతో 7 times, తల దగ్గర నుంచి కాలు వరకు 7 times దిష్టి తీసుకొని పొదలుగా ఉండే చెట్లు వేసేయాలి. దీంతోపాటు కన్యారాశి వారికి కలిసి వచ్చే వారం మంగళవారం, బుధవారం 2 రోజులు కూడా, గురువారం కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ అయితే కనుక కాఫీ కలర్, గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్, ఊదా కలర్, ఈ 4 కలర్స్ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. వీరి నెంబర్ అయితే కనుక 8 and 5, ఈ 2 నెంబర్ కూడా ఈ మాసం మొత్తం కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక చిన్న పరిహారాలు ఉంటాయి కాబట్టి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులైదానికైతే కన్యారాశి వారు ప్రయత్నం చేయొచ్చు మే మాసంలో. ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మే మాసంలో విశేషంగా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు ఈ మాసం? అమ్మా, కన్యారాశి వారికి గ్రహాల యొక్క గోచార స్థితిగతుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఉత్తర ఫల్గుని నక్షత్రము, హస్తా నక్షత్రము, చిత్తా నక్షత్రము, ఈ 3 నక్షత్రాలు మరియు కన్యారాశి వీరికి ముఖ్యంగా 4 గ్రహాల యొక్క ప్రాబల్యము నెల రోజులు కూడా ఎక్కువగా ఉంటుందమ్మా. అందులో ముఖ్యంగా సూర్య భగవానుడు ఈ నెల కూడా వీరికి అంత యోగ్యకరమైనటువంటి అనుభూతులు కానీ పరిస్థితులు కానీ ఇవ్వట్లేదు. ఆల్రెడీ కన్యారాశి వారికి మే 14 వరకు అష్టమంలో ఉండి ఉద్యోగరీత్యా కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, తండ్రి వలన కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు ఎందుకు కావచ్చు, ఉద్యోగంలో చేస్తూ పోస్టులు మారేటటువంటి ప్రయత్నాలు, ప్రదేశ మార్పులు, ఇట్లా చాలా ఉద్యోగపరమైనటువంటి నష్టాల వలన కానీ, ఆరోగ్యపరమైన నష్టాల వలన కానీ, ఆర్థికంగా ఆకస్మికంగా నష్టాలు పడ్డటువంటి పరిస్థితి ఈ కన్యారాశి వారికి మళ్ళీ మే 15 తర్వాత భాగ్యంలోకి వస్తాడు.
భాగ్యంలోకి వచ్చినప్పుడు వీరికి ప్రయాణాలు అధికమయ్యే అవకాశం ఉంది, ఎక్కువ ప్రయాణాలు చేస్తారా? దూర ప్రాంతాలకి. అది నదీ తీర్థాలకి స్నానం చేయటమా, లేకపోతే తండ్రి గారి యొక్క ఆరోగ్యరీత్యా వైద్యశాలలకి ప్రయాణాలు చేయటమా, అయితే ఉద్యోగరీత్యా ఏదైనా ప్రయత్నాల పూర్వకంగా కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూలు చేసే పరిస్థితులు ఉంటాయి కొంతమందికి. అలాంటి ప్రయత్నాల పరంగా శారీరకంగా దారుఢ్యం తగ్గుతుంది. అట్లాగే వాళ్ళ సెల్ఫ్ ఎనర్జీ మీద వారికి తెలియని ఒక అనుమానం కలిగే అవకాశం ఉంటుంది. అంటే వారికి ఉన్నటువంటి ధైర్యము, సాహసము, అసలు నేను తీసుకున్న ఆలోచన, నిర్ణయము ఇది సరైందా కాదా అనేటటువంటి ఒక భ్రాంతి వారికి కలుగుతూ ఉంటుంది, సూర్యుడి యొక్క బలం లేకపోవటం వలన. అందుకని సూర్యుడు యొక్క బలము లేని కారణంగా వీరు సూర్య నమస్కారాలు ఆచరించడం వలన ఇవన్నీ కూడా కొంతవరకు బ్యాలెన్స్ అవుతాయి. దానికి తోడు బుధగ్రహం ఈ జన్మ రాస్యాధిపతి ఆయనే, కర్మస్థానాధిపతి బుధుడే. మరి మే 14 వరకు మేషరాశిలో రవితో అలాగే ఉండి ఇద్దరు ఆయన ఒక రోజు తర్వాత అటు ఇటుగా మారుతాడు. అష్టమంలో ఉన్నటువంటి ఆయన భాగ్యంలోకి వస్తాడు బుధుడు. అంటే కొంచెం చదువుకునేటటువంటి విద్యార్థుల పరంగా కావచ్చు, ముఖ్యంగా వ్యాపార రీత్యా వీరు కూడా దూర ప్రయాణాలకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఎవరో కొంతమంది రాజకీయ నాయకుల్ని కలవాలన్నా, వారితో సంప్రదించాలన్నా వీరు కాస్త కష్టపడాల్సిన పరిస్థితి. శారీరకంగా సూర్యుడు బాలేదు, వీరి లగ్నాధిపతి అంటే రాస్యాధిపతి కూడా బుధుడే కాబట్టి వీరికి కొంచెం ఇబ్బంది పడేటటువంటి సమయంగా భావించాలి, రవి బుధులు భాగ్యంలో ఉండటం ద్వారా. ఏమా అట్లాగే ఉద్యోగ విషయంలో కూడా కొంత ఏదో తెలియని భయము, ఆందోళన, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అనేటటువంటి ఆలోచన వీరికి కలగటానికి అవకాశం ఉంటుంది. ఆలోచన కారకుడు బుధుడు సూర్యుడితో కలిసి వీరికి ఉద్యోగ వ్యవస్థలో కొంచెం దూరంగా పోస్ట్ పడే అవకాశం కలుగుతుంది. లేదా ఏదో ఎన్నికల పరంగానో లేకపోతే వీరి యొక్క వృత్తి ఉద్యోగ పరంగానో కాస్త దూరంగా వెళ్ళి రావడానికి అవకాశం కలుగుతుంది. దానివల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది, దాని పరంగా ఆర్థిక నష్టం కలుగుతుంది ప్రయాణాల ద్వారా. అట్లాగే బంధుమిత్రాదులతో ప్రయాణము కొంచెం సంకటంగా ఉంటుంది, మనశ్శాంతి ఉండదు. ఉన్నటువంటి బంధువులతో దూరంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది ఏదో సందర్భంలో. దానివల్ల వీళ్ళకి మనశ్శాంతి ఉండదు, ఏదో ఒకటి పిచ్చాబాడిగా మాట్లాడతారు, ఏదో సంభాషణ లోపత్వం వస్తుంది, వారి మధ్య గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే కన్యారాశి వారికి శుక్రుడి యొక్క అనుగ్రహం, అనుకూలమైన పరిస్థితి దాదాపుగా మే 14 వరకు బాగుందమ్మా. మే 14 తర్వాత శుక్రుడు 10వ భావంలోకి రావడం ద్వారా కొంచెం ఆర్థికంగా, భాగ్యంగా వీరికి ఇప్పటి వరకు బాగున్న 10వ స్థానంలోకి వచ్చినప్పుడు ఉద్యోగ విషయాలలో ఇక్కడ ఈయన కూడా శుక్రుడు కూడా కొంత అనుమానాస్పదమైనటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేస్తాడు. అంటే ఉద్యోగంలో వీరు అనుకున్నటువంటి విషయంలో ఇది కరెక్టా కాదా, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా, ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా బయలుదేరుతూ ఉంటాయి. ఎటు చూసినా రవి, బుధ, శుక్రుడు ముగ్గురు కూడా ఉద్యోగ బాధ్యతల మీదే, ఉద్యోగాలకు సంబంధించిన విషయంలోనే, వృత్తి విషయాల్లోనే ఎక్కువ ప్రాబల్యం కలిగి ఉన్నారు. దానికి కూడా కన్యారాశి వారికి ఇప్పటి వరకు కుజగ్రహము అనేటటువంటిది భార్యాభర్తల మధ్య సంకటంగా ఉన్నటువంటి పరిస్థితి వదిలి వీరి యొక్క ఆలోచనలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవటము, తప్పుడు ఆలోచనలు చేయటము, అకస్మాత్తుగా ప్రయాణాలు చేస్తూ కాస్త ప్రమాదాలకి గురి అవ్వటము, ఇలాంటివి కూడా జరగడానికి అష్టమ కుజుడు కొంచెం కష్టాలని కలుగజేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, లేకపోతే భూమికి సంబంధించిన మధ్యవర్తులు ఉంటారు కదా, ఆ భూమి అమ్మితే ఈ లాభం వస్తుంది, లేకపోతే రియల్ ఎస్టేట్లో వ్యాపారస్తులు ఉంటారు కొంతమంది, అంటే వ్యాపారస్తుల కింద వీళ్ళు భూములను అమ్మేటట్టు వాళ్ళ ఏజెన్సీస్, వాళ్ళకు కూడా కొంచెం కష్టం అనే చెప్పాలి. పరిస్థితి చాలా దినదిన గండంగా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. అక్కా చెల్లెలతో, అన్నదమ్ములతో అనుకోకుండా ఆకస్మికంగా ఏదో భూముల దగ్గర, లేకపోతే తండ్రి గారి యొక్క ఆ విషయంలో మాటల్లో తేడా రావటము, నువ్వు ఖర్చు పెట్టంటే నువ్వు ఖర్చు పెట్టాను అంటే ఎట్లా ఉంటుందంటే అమ్మ, తండ్రి తల్లి వీళ్ళు బాగున్నంతసేపు ఇంట్లో పిల్లల మధ్య ఉన్నంతలో ఇబ్బందులు ఏం రావు. హాస్పిటల్కి ఒకసారి తల్లిదండ్రులు ఎవరైనా చేర్పిస్తే ఎక్కడ సమస్యలు వస్తాయంటే ధన విషయంలో సమస్యలు వస్తాయి. అక్కడ ఆ విధంగా కుజుడు సూచిస్తున్నాడు. ఆకస్మికంగా కుటుంబంలో కలహాలు, అన్నదమ్ముల మధ్య సరైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి విషయాలు లేకపోవటం, అట్లాగే న్యాయస్థానాలకు సంబంధించిన విషయాలలో అకస్మాత్తుగా మీరు ఇంత డబ్బు కట్టాలని చెప్పి రావటం, ఇట్లాంటివి ఎన్నో జరగటానికి కుజగ్రహము చాలా ప్రతికూలంగా ఉంది. కాబట్టి కుజగ్రహానికి సంబంధించిన ఒక రకంగా చెప్పాలంటే వీరికి అష్టమ కుజుడు అనేటటువంటి దోషము స్త్రీ పురుషులకు ఎవరికైనా సరే దోషం కలుస్తుంది. ఎందుకంటే అమ్మ జన్మజాతకంలో వివాహానికి సంబంధించిన విషయంలో కుజదోషం చాలా ప్రాధాన్యత వహిస్తుంది.
లగ్నం నుంచి కానీ, చంద్రుడి నుంచి కానీ, శుక్రుడి నుంచి కానీ ఈ కుజుడు సరైన స్థానాల్లో లేకపోతే కుజదోషంగా ఉంటారు. కాబట్టి కుజదోష ప్రభావం ఆయన సొంత ఇంట్లో ఉన్నా కూడా కుజదోషం కొంచెం టచ్ అయి ఉంటుందమ్మా. అష్టమం కదా, కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా అమ్మ ఈ మధ్యగా మరి సప్తమంలో శని ఉన్నాడు కదా, వివాహపరమైన విషయాలలో అనుకున్న సమయానికి వివాహాలు కావు, ప్రొలాంగ్ పడటం, పోస్ట్ పోన్ అవటం లాంటివి జరుగుతుంది. విదేశాల్లో ఉంటారు వాళ్ళు, ఎక్కడో చదువుకోవడం, లేకపోతే వివాహానికి ముహూర్తం జరగదు, వివాహపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి, దాంతో పోస్ట్ పోన్లు అవుతాయి. ఇట్లా వివాహ విషయంలో కూడా అనుకున్నటువంటి అనుకూలతలు కలగట్ల కన్యారాశి వారికి జూన్ 2 నుంచి కొంచెం అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం వివాహం కానటువంటి పురుషులు చాలామంది ఉన్నారమ్మా. వారి కోసం అని చెప్పి ప్రత్యేకించి వారి యొక్క జన్మజాతకంలో ఎవరికైనా సరే కుజదోషాలున్నా, రాహుకేతువులతో కలిగినటువంటి సర్పదోషాలున్నా, పితృదోషాలున్నా, అట్లాగే స్త్రీ దోషము శుక్రదోషం ఉన్నా సరే అవన్నీ కూడా నివృత్తి జరిగి చక్కగా మరి 28 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపల అసలు పెళ్ళంటేనే కష్టం, 28 లోపల అయిపోతేనే శుభప్రదం. కానీ కాలమానంలో కాలంతో పాటుగా విధి వెక్కిరించినట్టుగా భూలోకంలో వారి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళని వెక్కిరిస్తున్నారు స్త్రీమూర్తులు. అంటే పెళ్ళిళ్ళకి ముందుకు రావట్లేదు. కాబట్టి ఆ కన్య ఆకర్షితురాలై వీరికి వచ్చినటువంటి సంబంధాలలో ఎక్కడో అక్కడ ఏదో సంబంధం వీరికి గట్టిపడటానికి వీరు చేయవలసిందల్లా కంపల్సరీ ఒకటే. ఎందుకంటే కేతువు కూడా కన్యారాశి వారికి 12వ స్థానంలో ఉన్నాడు. ఓ పట్టాన ఏది కూడా ఆనందాన్ని ఇవ్వడాయన, డిప్రెషన్స్ ఇస్తూ ఉంటున్నాడు కన్యారాశి వారికి, పెట్టుబడుల విషయంలో కావచ్చు, ముఖ్యంగా వివాహ విషయంలో కావచ్చు. కాబట్టి వీరి కోసమని ప్రత్యేకించి నేను అందరికీ అనుకూలంగా ఉండాలి, హైదరాబాద్లో ఎవరైనా దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వచ్చి కూర్చొని హోమం ఒకటి పెట్టానమ్మా, కన్యా పాశుపత రుద్ర హోమం. అట్లాగే శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణ మహోత్సవము జూన్ 2వ తేదీ మంగళవారము మూలా నక్షత్రం రోజున విశేషముగా ఎవరైతే కొంతమంది ఆశ్లేష నక్షత్ర జాతకులు, మఖ, మూల, అశ్విని ఇట్లా కొంతమంది నక్షత్రాలు ఉంటాయమ్మా, ఆరుద్ర, ఈ నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళు, ఇందాక చెప్పిన దోషం ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది పెళ్లిళ్ళై కూడా విడాకులైపోయి, కొంతమందికి పెళ్లిళ్ళై విడాకులు కాకుండా అసలు నానా బీభత్సమైన పరిస్థితి అంతా ఈ యొక్క కళ్యాణ యోగం కాస్త అవయోగంగా మారిపోయిందమ్మా. వివాహం చేసుకుంటారు, అనుకూలతలు ఉండట్లేదు, అసలు కొంతమందికి వివాహమే కావట్లేదు ఎక్కువ మందికి. కాబట్టి సరిగ్గా నమ్ముకొని ఈ కార్యక్రమం అంటే ఆల్రెడీ మేము ఎన్నో చేసేసామండి అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. ఇప్పటికీ జాతకాలు పట్టుకొని తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. బాధ అనిపిస్తోంది. నేను అనేది ఏంటంటే ప్రయత్నంలో సాధ్యతే సాధ్యమని ప్రయత్నం చేయడంలో తప్పులేదు. గురుడు మారేటటువంటి సమయం అది. జూన్ 2వ తేదీ గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశి ఉచ్చస్థితికి మారుతున్నాడు. ఇది యోగం కాబట్టి ఆ యోగం అందరూ అనుభవించాలి. ఒక రాశి ఒక నక్షత్రం అని కాదమ్మా. వివాహం కానటువంటి ఏ నక్షత్ర జాతకులైనా, రాశుల వారైనా, ఇందాక చెప్పిన వారైనా, ఏ దోషం ఉన్న వాళ్ళైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? వివాహం అవటం. పురుషులకి వంశం వృద్ధి చెందాలి కదమ్మా. తల్లిదండ్రులు అల్లాడుతున్నారు, వారికి మానసిక రోగాలు వస్తున్నాయి. అందుకని ఏదో స్వల్పంగా నేను ఆలోచించి నిర్ణయం తీసుకున్నది. ఒక గురువుగా ఉన్నాను, ఒక పురోహితుడిగా ఉన్నాను కాబట్టి దాని యొక్క లక్షణం నాకు తెలుసు కాబట్టి చక్కగా ఎవరన్నా ఉంటే సంప్రదించండి. దూరంగా ఉన్న వాళ్ళైనా సరే సంప్రదించండి. దగ్గరగా ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళే కూర్చొని హోమం చేసుకోవచ్చు. కళ్యాణాన్ని చక్కగా ఉండి వీక్షించండి. నేను ఒక వారం ముందు, జూన్ 2 కన్నా వారం ముందు వీరికి ఇచ్చేటటువంటి రుద్రాక్ష ఉంటుందమ్మా. ఎందుకంటే తర్వాత వాళ్ళు 48 రోజులు ఈ హోమ భస్మాన్ని ధరించి ప్రాతకాలంలో ఒక మంత్రం ఇస్తాను, కన్యకి సంబంధించింది వివాహం కావటానికి. ఆ మంత్రాన్ని జపించాలి కాబట్టి ఆ యొక్క మంత్రానికి సంబంధించినటువంటి మరి జప మాల ఉండాలి కదా, ఆ మాల మీద నేను జప తీర్థం వేసి వారికి ఆ మాల హోమం అయిన తర్వాత స్వామివారికి వేసి దానికి సంబంధించిన మాలాధారణ ప్లస్ హోమ భస్మం ఇచ్చి ఆ మంత్రాన్ని ఇస్తాను. వారు గనక దాన్ని నమ్మకంగా ఈ యొక్క పూజలు ఎట్లా చేయిస్తారో అది వారు చేయగలిగితే మటుకు స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. శివపార్వతులు ఇచ్చేటటువంటి చాలా విశిష్టమైనటువంటి ఆ హోమ భస్మాన్ని మీరు గనక ధరించినట్లయితే వివాహం తప్పనిసరిగా అవుతుంది. ఓన్లీ మగవారికి మాత్రమే కన్యా పాశుపత హోమం నేను చేస్తున్నాను. కాబట్టి ఈ మాసము గురుడి యొక్క మార్పు మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతుందని భావించాలి. ముఖ్యంగా మరి కన్యారాశి వారికి గ్రహాల యొక్క స్థితిగతులు మే మాసంలో ఎన్నో ఇబ్బందులు కలుగజేస్తాయి. ఇందాక చెప్పినట్టుగా సూర్యారాధన చాలా గొప్ప విశేషం అమ్మ వీళ్ళకి. గణపతి ఆరాధన వలన వ్యాపార పెట్టుబడులు కానివచ్చు, సంతానపరమైన సమస్యలున్నా, వివాహపరంగా వివాహం అయి కానీ వివాహం కానటువంటి వారికి కానీ ఈ కోర్టు సమస్యలు పోవటానికి
హనుమంతుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు, హనుమాన్ దండకము, లేకపోతే మే 12వ తారీఖున మన పీఠంలో విశేషంగా హనుమాన్ జయంతి రోజున ఎవరికైతే కొన్ని సమస్యలు పడుతున్నారో వారందరికీ అనుకున్న పనులు ముందుకు వెళ్ళటానికి ప్రత్యేకించి హనుమంతుడికి హోమం చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా సరే పీఠంలో ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయమ్మ. నాకు సర్వే జనా సుఖినో భవంతు అన్నట్టుగా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి విద్యా పరంపరతో అందరికీ న్యాయం జరగాలని చేసే ప్రయత్నాల్లో ఎవరన్నా పార్టిసిపేట్ చేస్తే చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. గురుగారు, మొత్తం మీద మే మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీరస్తు, శుభమస్తు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మే నెల విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఎటువంటి అదృష్టం రాబోతుంది? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా, ధనపరంగా ఓవరాల్గా ఎలా ఉండబోతుంది ఈ నెల వేళకి? తప్పకుండా అమ్మా. కన్యా రాశి వారు అనగానే బుధుడు అధిపతి. దీనికి ఈ యొక్క కన్యా రాశిలో శుక్రుడు నీచ పొందుతాడు. మరి కన్యా రాశి వారు కొంతమేర జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఒక అత్యంత అద్భుతమైనటువంటి యోగం ఏర్పడబోతూ ఉన్నది. తెలియని బాధ అనేటువంటిది కూడా మీకు ఉండబోతుంది నెల. ఇక మరొక అద్భుతమైనటువంటి రోజు ఏమిటంటే మే 13వ తారీఖు మనకు భద్రకాళి ఏకాదశి రాబోతున్నది ఇదే మే నెలలో. కనుక కన్యా రాశి వారికి మీకుండేటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ చాలా, నరఘోష నరపీడతో బాధపడుతున్నారు. ఇది ఇది మాత్రం సత్యం, అక్షర సత్యం. ఇది మీరు ఒప్పుకోకున్నా నేను 100% చెప్పింది జరుగుతుంది. సో నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ చాలామందికి అర్థమై ఉంటుంది. ఇక మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ మాత్రం చాలా డేంజర్ జోన్. పా, పీ, పు, పే అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు మరి చక్కగా కూడా నిమ్మకాయతో దీపం పెట్టుకోవాలి. ఈ యొక్క 13వ తారీఖు భద్రకాళి ఏకాదశి రోజు బాగా గమనించుకోండి. ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని స్మరించాలి. మిర్చి అదేవిధంగా నిమ్మకాయలను కలిపి ఇంటి ముందు వేలాడ తీసుకోవాలి. ఒక 4 మిరపకాయలు, ఒక నిమ్మకాయ, మళ్ళీ 3 మిరపకాయలు. అదేవిధంగా నల్ల కుక్కకు ఖచ్చితంగా కూడా ఆహారాన్ని పెట్టే ప్రయత్నం చేసుకోవాలి. అదేవిధంగా పేదవారికి కుదిరితే అన్నదానం చేసుకోవాలి. ఎవరైనా ఒకరు ఇద్దరికి పేదవారికి అన్నదానం, వస్త్రదానం. తప్పకుండా ఆ రోజు కొట్టినటువంటి కొబ్బరికాయతో స్వీట్ చేసి నలుగురికి పంచాలి. ఓం హ్రీం భద్రకాళియే నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోవడం ద్వారా ఈ 13వ తారీఖు మే 13వ తారీఖు ఏర్పడేటువంటి భద్రకాళి ఏకాదశి రోజు నాడు కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు రాబోయే రోజులలో అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. నరఘోష, నర సంబంధిత ఆరోగ్య సమస్యలు కావచ్చును, కొంతమేర చెడు ప్రయోగాలు ఎవరో చేశారనుకున్నా కూడా ఈరోజు అమ్మవారి యొక్క దర్శనము, అదేవిధంగా ఈ రోజు నాడు మీరు చేసేటువంటి కుంకుమార్చన అనేటువంటిది మీకు విశేషమైనటువంటి యోగాన్ని తెచ్చిపెడుతుంది. మరి కన్యారాశి వారికి రాబోయే రోజులలో మీ యొక్క మే నెలలో మీ నీడను కూడా మీరు నమ్మొద్దు అనేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏంటంటారు గురుగారు? కుటుంబంలో వాతావరణం, భార్యాభర్తలకు ఆల్రెడీ అనుమానాస్పదమైనటువంటి విషయాలు మొదలయ్యాయి, అనుమానాలు మొదలయ్యాయి. అదేవిధంగా కొన్ని పనులు విఘ్నాలు కలిగే పరిస్థితి ఉంది. అదేవిధంగా వృత్తి భగ్నము, ధనధాన్యానికి సంబంధించి కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు. ఎవరికైతే భార్యాభర్తలలో గొడవలు జరిగే ఛాన్సెస్ ఉంటుంది. మ్యారిటికల్ లైఫ్లో కొన్ని డిస్టర్బెన్సెస్ మాత్రం గన్ షాట్ ఉన్నవి. అది యొక్క మే నెలలో కాలసర్ప దోషానికి సంబంధించినటువంటి సందర్భాలలో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా విదేశీ ప్రయాణాలు సడన్గా ఆఫర్ వచ్చినా జాతకాన్ని చెక్ చేసుకొని వెళ్ళండి. తొందరపడొద్దు. కొంత గొడవలు, కొంత అప్పులు అయ్యేటువంటి సందర్భాలు ఏర్పడబోతున్నవి. కన్యారాశికి సంబంధించిన భార్యాభర్తలలో ఎవరిది కన్యారాశి అయినా కూడా ఆపోజిట్ క్యాండిడేట్కు ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కన్యారాశి వారికి ఈ యొక్క మే నెలలో కాలసర్ప దోషం ఏర్పడబోతుంది. మరి దీనివల్ల ప్లస్సులు ఎవరికి, మైనస్లు ఎవరికి, ఇట్టి విషయాలకై లేదా కొంతమేర కన్యారాశి వారికి సంబంధించి వ్యక్తిగత జాతకము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ, అంతర్దశలు ఇంపార్టెంట్. చాలామంది అడుగుతూ ఉన్నారు, చాలా సంతోషం. ఇప్పుడిప్పుడు మీకు అర్థమవుతున్నది నా బాధ ఏమిటి అనేటువంటిది, నేను ఏమిటి, నా సబ్జెక్ట్ ఏమిటి అనేటువంటిది ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. చాలామంది కూడా గురుగారు నేను ఏ దశలో ఉన్నాను, నాకు ఏ దశ అంతర్దశలు నడుస్తూ ఉన్నవి, నేను ఈ టైంలో
ఏం పరిహారం చేసుకోవాలని వారు అడిగితే నాకు చాలా సంతోషం ఇస్తుంది. నేను టెస్టింగ్ అడుగుతున్నా, దశలు అంటే ఏమిటి మీకేం తెలుసు అంట. మీరు చెప్తున్నారు కదా ఈ మధ్యలో మీరు ఏ దశలో ఉన్నారు, ఆ దశ తెలుసుకోండి, దశలు చెక్ చేసుకోండి అంటున్నారు కదా, మరి నా దశలు ఒకసారి చెక్ చేస్తారేమో అన్నట్టుగా అని వాళ్ళు అడిగితే సంతోషం అనిపిస్తుంది నాకు. గురు దశలో ఉన్నారు, అలా గురువులో రాహువు, ఈ రాహువు ఏ స్థానంలో ఉంది, మనకు ఎలాంటి ఫలితం వస్తుంది, మరి ఈ సమయంలో ఏం రెమెడీ చేయాలి. రాహువుకు అధిపతి ఎవరు? దుర్గా అమ్మవారు. మరి రాహువు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. అలాంటి రాహువు మరి ఎక్కడ ఉన్నది? అగ్నితత్వ రాశులలో ఉందా, జలతత్వ రాశులలో ఉందా, భూతత్వ రాశులలో ఉందా, వాయుతత్వ రాశులలో ఉందా? ఈ యొక్క రాహు ఎక్కడ ఉంటే దీనికి మంచి స్థానం. ఆ విషయాలను తెలుసుకొని మీరు చేసి ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోయారా? రాహు అంటేనే మోసకారకుడు. శనైశ్వరుడు రాహు. బ్లాక్ అంటే చీకటి రూమ్లో క్యాబిన్ నుండి మనం లోపలికి వెళ్ళిన తరుణంలో వాళ్ళ డోర్స్ మొత్తం క్లోజ్ చేసేస్తారు. అక్కడ ఒక్కటే మనిషి నడిచేటువంటి ప్లేస్ ఉంటుంది, ఇటు ఇద్దరు ఇటు ఒకరు, అంతే. ఆ తరుణంలో బస్సు ఏమైనా అయినా మనం దానిలో నుంచి బయటికి రాని పరిస్థితి. ఒకవేళ ఏమైనా జరగరాంది జరిగినా, బస్సు కింద పడిన సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది. ఒక సింగిల్ బర్త్లో ఒక మనిషి పడుకొని వెళితే ఏ విధంగా తన జీవితం అనేటువంటిది అర్థమవుతుందో ప్రయాణం చేసి చూడండి నేను చెప్పేట్లు. ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఆలోచనలు అనేటువంటివి అసలు వర్ణనాతీతం. అంటే వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది. ఇందులో మేషరాశి వాళ్ళు అంబడేయాలి. మేషరాశి, సింహరాశి, మకర రాశి వాళ్ళని ఉండలేరు. వీళ్ళకి ఏంటంటే ఎక్కువ స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ అధికంగా కావాలి, బయట గాలి కావాలి. ఒకటే రూమ్లో చీకటి చెరసాలలో ఉండడం ఇష్టం ఉండదు. కనుక ఎప్పుడైనా రాహువు అనేటువంటిది మేషంలో ఉండదు. దానికి సరైనటువంటి ప్లేస్ కాదు. సింహరాశిలో కూడా సరైన ప్లేస్ కాదు. మకర రాశి కూడా సరైన ప్లేస్ కాదు వాస్తవానికి. కుంభం ఈజ్ పర్వాలేదు. అంటే నేనేమిటి అంటే రాహు అంటే మాయ మనకు, శనైశ్వరుడు అంటే ఒక చీకటి. సో ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు వీళ్ళకు ఈ జాతకానికి సంబంధించి ఏదో మాయలోకి గుంజుకొని పోతుంది. ఆల్రెడీ 2022 ఆగస్టు 23 ఆగస్టు, 24 ఆగస్టు, 25 ఆగస్టు నుండి ఈ గడిచిన 3-3.5 సంవత్సరాలలో విపరీతమైనటువంటి మాయలో ఉండడము, ఆరోగ్య సమస్యలలో ఉండడము, విపరీతమైనటువంటి బిజినెస్ కావడము, నలుగురికి పరిచయం అవడాలు. ఈ నలుగురికి పరిచయం అయింది కాస్త మనము ఇప్పుడు రాబోయే రోజులలో భార్యాభర్తలలో కొంత గొడవలు కానీ, ఆప్యాయత లోపించడాలు కానివ్వండి, అనుమానాలు రావడం కానివ్వండి, ఏమైనా టెస్టులు చేయించుకుందాము అనే టెస్టులు చేయించుకొని రాపో అని భార్యను భర్త అనడమో, భర్తను భార్య అనడమో, ఇలాంటివి. ఇక నువ్వు నాతోటి ఉండకు, నేను చనిపోయినా అనుకో అనేటువంటి మాటలు మాట్లాడాలి కానీ కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉంటాయి. అలాంటి ఆలోచనలు, అలాంటి థాట్స్ ఈ భార్యాభర్తలలో రన్ అవుతున్నవి గడిచిన 2-3 సంవత్సరాల నుండి. మరి రాబోయే రోజులలో అంటే కాలసర్ప దోషం ఏర్పడబోతున్నది. చాలా జాగ్రత్తగా ఉండండి. కంప్లీట్ చంద్రుడు మే 10వ తారీఖు మకరంలోకి ఎంటర్ అయ్యాడు అంటే మకరం నుండి మళ్ళీ ఇటు కన్య ముందుకు వచ్చేసరికి సుమారుగా ఒక 17-18 రోజుల టైం పడుతుంది. మరి ఈ సమయంలో కోర్టు రిలేటెడ్ కానివ్వండి, పోలీస్ స్టేషన్ రిలేటెడ్ కానివ్వండి, మ్యారిటికల్ లైఫ్ కానివ్వండి, భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, అన్యోన్యతలు లోపించడం కావచ్చును, 1-2 అని కాదు, చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. అది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మే 10వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు. మరి మే నెలలోనే మనకు చక్కగా కూడా 17వ తారీఖు నుండి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతున్నది. మరి నిజ జ్యేష్ఠ మాసానికి అధిక జ్యేష్ఠ మాసానికి తేడా ఏమిటి ఇక్కడ అడుగుతున్నారు. అధిక జ్యేష్ఠ మాసం వస్తే మరి పితృతర్పణాలు కానీ పితృదేవతలను స్మరించుకోకుండా వదిలేయాలా? తప్పకుండా చేసుకోవాలి, ఇంకా పుణ్యం వస్తుంది. ప్రతి నెల పెట్టేటువంటి మాసికాలు తప్పకుండా పెట్టుకోవడమే. ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో మనం మరణించినట్టయితే నిజ జ్యేష్ఠ మాసంలో వారికి చేసుకోవాలి, గుర్తుంచుకోండి. ఇక
ఇంకా ఏమైనా పూజలు కానీ సత్యనారాయణ వ్రతాలు కానివ్వండి, ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసంలో హోమాలు కానివ్వండి, తీర్థయాత్రలకు వెళ్ళడం కానివ్వండి, తిరుపతికి చక్కగా తిరుమల నుండి కాలినడకన పైకి వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివి చేసుకుంటే ఒక్కసారి చేస్తే 100 రెట్ల ఫలితం వస్తుంది మనకు. అది గమనించుకోండి. ఇక కొంత వేర ఎవరో ఒకరు మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూస్తున్నారు. ఆ విషయాన్ని గమనించుకోండి. మీకే చెప్తున్నా కన్యారాశి వారికి. సో ఏది ఏమైనప్పటికీ కూడా కన్యారాశి వారు అధికంగా బుధవారం గ్రీన్ రిలేటెడ్ ఫుడ్ తినడము, ఒక పాన్ తినడము, లేదా గణపతికి స్వామివారికి ఏదైనా ఒక తాంబూలాన్ని సమర్పించడం, ఒక 4 అరటిపళ్ళను సమర్పించడం బుధవారాలు, ఇవి మంచి ఫలితాలను తెచ్చిపెడతవి. అదేవిధంగా కన్యారాశి వారికి ఇంకా కొంతమేర గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. ఎవరైతే కన్సీవ్ అయి ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కొంత కోర్టు రిలేటెడ్ దాంట్లో మీకు చుక్కెదురు అయ్యే పరిస్థితి ఉంది. జాగ్రత్త. విరోధాలు, విచారము, శత్రుబుద్ధి, ప్రయాణాలలో కొంత ప్రమాదాలు, మనశ్చింత, కలత్ర సమస్యలు, అభిప్రాయ భేదాలు, సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నవి. అదేవిధంగా కొంతమేర వయసు పైబడినటువంటి వారికి ఆరోగ్యం చక్కగా చూపించండి. పిల్లలు మీదే బాధ్యత. ఆపదలు, కొంతమేర నేరారోపణలు, ఎప్పుడో చేసినటువంటి తప్పుకు ఇప్పుడు బాధపడేటువంటి సందర్భాలు, ఇలాంటివి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి. అదేవిధంగా కొంతమేర ప్రేమ కలాపాలకు సంబంధించినటువంటి విషయాలలో మీకు కొంత మీరు అనుకున్నంత స్థాయికి అయితే వెళ్ళదు. బ్రేకప్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నవి. శత్రు భీతి, ఉద్యోగ భ్రష్టత, కొంచెం ఈ నెల చాలా జాగ్రత్తగా ఉంటేనే మంచిదని కనబడుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవి. స్థాన చలనాలు కనబడుతూ ఉన్నవి. ఈ నెల నుండి మొదలు స్థాన చలనాలు కనుక ఎట్టి కోశాన మీరు మీ నీడను కూడా నమ్మొద్దు. ఇంకా మీ వ్యక్తిగత జాతకరీత్యా ఏమైనా మనకు అసలు మీరు చెప్తే భయం అవుతుందని కానీ, లేదా మీరు చెప్పింది నా జీవితంలో జరుగుతుందని కానీ, లేదా మీరు ఇంకేమైనా మీ వ్యక్తిగత జాతకరీత్యా నేను ఇది అనుకుంటున్నా, ఒక ఇల్లు కట్టాలి, లేదా ఒక సంతానము, లేదా ఒక వ్యాపారము, లేదా ఒక మా కొడుకు ఎప్పుడు అభివృద్ధిలోకి వస్తాడు, ఏదైనా కానీ ఇలాంటి వాటికై తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. నేను మీకోసం టైం ఇస్తున్నాను. అందరూ కలుస్తున్నారు, అందరూ మాట్లాడుతున్నారు చాలా మట్టుకు కూడా. మరి మీరే రాంది అది తెలుసుకోండి. వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేది నేను గత కొన్ని నెలల నుంచి చెప్తున్నాను. అదేవిధంగా జరుగుతూ వస్తూ ఉన్నది సత్యంగా కూడా. ఇది మీరు రాసి పెట్టుకోండి అంతే. ఓవరాల్గా మే మాసంలో ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.